ప్రపంచంలోకెల్లా అత్యద్భుత కట్టడం అయోధ్య రామ మందిరం అని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఇక శనివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణం నుండి అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి సంఘభావంగా స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక ప్రపంచమంతటా రాములోరి పండుగ ఈ నెల 22న జరుగుతుందని, ప్రతి హిందూ గర్వపడే రీతిలో జరుగుతున్నటువంటి అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠలో భాగం కావటం నేటి తరం వారు అదృష్టమని శ్రీకాకుళం జిల్లా వాసులు అంటూ ఉన్నారు. ఇక అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంకు మద్దతుగా నిర్వహించినటువంటి వాకర్స్ ర్యాలీకి నగర ప్రజలు సంపూర్ణ సహకారాన్ని అందించారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మం గొప్పతనం చాటి చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి నరేంద్ర మోడీ అని పలువురు వక్తలు కొనియాడారు. ఇక 500 ఏళ్ల నిరీక్షణ ఫలించిందని, ఇది ముమ్మాటికి భారత జాతి ఐక్యతకు ప్రతీకగా నిలిచే కార్యక్రమని అన్నారు. శ్రీరాముని బాల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పండుగను నా భూతో నా భవిష్యత్ అన్న చందంగా అంగరంగ వైభవంగా జరిపిస్తున్న అయోధ్య ట్రస్ట్ వారికి దేశ నలుమూల నుండి నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. ఇక జై శ్రీరామ్ అంటూ తెల్లవారుజామున నినాదాలు చేశారు. ఇక నడక సంఘాలు నేతలు జి ఇందిర ప్రసాద్, బివి రవిశంకర్, శానపు జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్ పరమ పవిత్రమైన శ్రీరామ జన్మభూమి, రాముడు పుట్టిన ప్రదేశంలో ఈరోజు బాలరాముడి ప్రతిష్ట జనవరి 22, 12 నుండి 1 గంట మధ్యలో జరుగుతున్న సందర్భంగా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మద్దతుగా ఈరోజు ఉదయం ర్యాలీ తీయడం జరిగింది. ఈ గుడి నిర్మాణము 500 సంవత్సరాలు హిందువుల కళ. ఒకరోజు 2 రోజులు జరిగింది కాదు. ఇది అనేకమైన పోరాటాలు, అనేక మంది ప్రాణత్యాగం చేయడం ద్వారా ఈ దేవాలయాన్ని ఈరోజు మనము చూడగలుగుతున్నాం. మన ముందు తరము చూడదు, మన వెనక తరం చూడలేదు. ఈరోజు ఇంత పవిత్రమైన కార్యంలో మనందరము భాగస్వామ్యం అయ్యాం. ప్రతి ఒక్కరము కూడా కనీసం 10 రూపాయలు ఇచ్చి మన ఇంటిని మనమే నిర్మాణం చేసుకున్నాం. ఏ ఒక్కరు కట్టిన గుడి కాదు, ఏ ఒక్కరు కట్టిన ఇల్లు కాదు. ఇది మన ఇంటి కనుక మన కొడుకు మనమే చేస్తాం. కానీ శ్రీరాముల వారి యొక్క మందిరము ఈ దేశంలో ఉన్న 100 కోట్ల మంది, 130 కోట్ల మంది భాగస్వామ్యం జరిగింది. అలాగే ప్రతిష్ఠ రోజు కూడా అత్యంత ఎక్కువ మంది వ్యూవర్స్ ఉన్నారు దానికి. అలాగే 22న కూడా జరుగుతున్న తరుణంలో దేశ విదేశాల నుండి ప్రఖ్యాతిగాంచిన పెద్దలు, మఠాధిపతులు, పీఠాధిపతుల ద్వారా 22న ఈ ఉత్సవం జరుగుతుంది. కాబట్టి అందరం కూడా ఆ రోజు 12 నుండి 1 గంట మధ్యలో లైవ్ని దూరదర్శన్లో వస్తుంది, చూడండి. అన్ని ఛానల్స్లో వస్తాయి. చూసి సాయంత్రం 5 గంటలకి మన ఇంట్లో 5 దీపాలు వెలిగించి స్వామివారి యొక్క కృపకు మనందరము పాత్రలు అవుదాము. మన భారతదేశము పవిత్రమైనది. ఎందువల్లంటే హిందూయిజంతో నడుస్తున్నటువంటి మన భారతదేశము చాలా పవిత్రమైనది. అందులో శ్రీరాముడు మహారాజు, గొప్ప రాజు, గొప్ప పరిపాలన దక్షతుడు. అటువంటి మహారాజు మన ఇండియాలో పుట్టడం అనేది శ్రీరాముల వారు మన ఇండియా చేసుకున్న అదృష్టం. అతను రాజ్యం వెళ్తున్నప్పుడు ప్రజలకి అందరికీ చక్కగా చూసుకుంటూ మంచి అడ్మినిస్ట్రేటర్గా, మంచి ప్రభుత్వముగా గుర్తించి తీసుకెళ్లారు. అలాంటి శ్రీరాముల వారు ఈ హిందూ మతాన్ని ఉద్ధరించడానికి చాలా కృషి చేయడం. గౌరవ మన ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు వచ్చి మళ్ళీ ఆ హిందూ యుజాన్ని పెంచడానికని ఈ విధంగా అయోధ్య అనేది టెంపుల్ బాగా చక్కగా కట్టడానికని ప్రపంచానికి ఒక స్ఫూర్తి అవుతుంది. మరి ఈ శ్రీరాముడి యొక్క ఆలయం నిర్మాణం అనేది మనకి 500 సంవత్సరాల క్రితం నాటి కళ. ఎందుకంటే 500 సంవత్సరాల క్రితము ఈ ఆలయాన్ని పడగొట్టేసి ఇచ్చేశారు.
ఆ తర్వాత ఇన్నాళ్ళకి మన కళని నిజం చేయబడినాడు. అదేంటే ప్రాచీన మన చరిత్ర చూసుకున్న మన హిందూయిజమే మొత్తం ప్రపంచం అంతా ఉంది. మన యొక్క వేదాలు మన యొక్క ఇవే అందరూ పాటిస్తుంటారు. అలాంటి హిందూయిజాన్ని మళ్ళా నిలబెట్టాలనుకోవడం మన యొక్క దేశం యొక్క గొప్పతనం. అటువంటి హిందూ దేవుల్లో ఇందులో ఈ యొక్క 22వ తారీఖున చేసినప్పుడు మన అందరం కూడా ఆ టైంలో మన అందరం చూసి ఆ యొక్క పుణ్యాన్ని మనం కూడా సంపాదించుకుందాం. అయితే ఇందులో ఉన్న ఒక విశేషం ఒకటి ఉంది. ఈ యొక్క ఇంత పెద్ద దేవాలయంలోని ఎక్కడా కూడా ఒక సిమెంట్ కానీ, ఒక ఇనుము కానీ, ఒక కంకర కానీ, ఒక ఇసుక కానీ వాడకుండా పూర్వకాలం టెక్నాలజీతోటి పూర్తిగా పెద్ద పెద్ద బండరాళ్లతో, అవే రాళ్లతోటి పూర్తిగా పూర్వకాలం టెక్నాలజీతో కడుతున్న అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం. దీనిలో ఎటువంటి సిమెంటు, ఇసుక, స్టీలు ఏది వాడలేదు. అటువంటి పూర్వకాలంలో టెక్నాలజీని, ఆర్కిటెక్చర్ ఉపయోగించి కడుతున్నందుకు మన దేశం ఎంతో గర్వించదగ్గది. ఎందుకంటే పూర్వకాలం మన దగ్గర నుంచి ఈ టెక్నాలజీ అంతా మొత్తం ప్రపంచం అంతా ఉంది. ఆ యొక్క టెక్నాలజీని మనం మళ్ళా ప్రపంచం మొత్తానికి తెలియజేస్తున్నాము.